దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోని 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎంత చక్కని ఆత్మీయత శక్తి కలిగినటువంటి వాక్యాన్ని, మాటలను కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. అతి పరిశుద్ధమైన ప్రభువు నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన అమూల్యమైన మాటలను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. దేవుడు మనలను గత 2024 సంవత్సరం అంతయు కాచి కాపాడి మరలా 2025 కొత్త సంవత్సరాన్ని మనకు ప్రేమతో అనుగ్రహించినందులకు దేవునికి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. దేవుని స్తోత్రం. గత సంవత్సరంలోని సంగతులను జ్ఞాపకము చేసుకొనకుండా వాటి గురించి తలంచుకోవద్దు అని యెషయా ప్రవక్త 43 అధ్యాయము 18వ వచనములో దేవుడు పలికించిన మాటలు జ్ఞాపకం ఉంచుకొని మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తునందు నూతన సృష్టిగా మనము జీవించాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో గడిపిన సంగతులన్నీ విసర్జించాలి. నూతన సంగతులతో క్రీస్తు ప్రభువునందు గడుపుదాము. కొత్త సంవత్సరంలో మనము ప్రభు వైపే చూస్తూ ఉత్సాహము, గొప్ప ఆశతో నిరీక్షణ గల వారమై దేవుని యందు మంచి నమ్మకము కలిగిన వారముగా మనము జీవిద్దాము. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడు అనుగ్రహించిన ఈ కొత్త సంవత్సరములో మనమందరము ఒకరికొకరము ప్రేమతో, సంతోషంగా, శాంతముతోనూ క్షేమంగా జీవించుచు ఆయన రెక్కల క్రింద మనము ఆనందముతో జీవించుచు నిత్య ప్రార్థనలతో పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలయ్యా. కృపగల తండ్రి, మమ్ములను తండ్రి ఇంత ఆదరణతో, ఆప్యాయతతో, ప్రేమతో మమ్ములను ఈ సంవత్సరమంతా క్షేమంగా కృపాక్షేమములు మాకు అందజేసి కృపాక్షేమములతో మమ్ములను ఆదరించి జీవింపజేసిన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మమ్ములను తండ్రి సజీవంగా ఉంచి కొత్త సంవత్సరములోకి అడుగుపెట్టిన నా తండ్రి, నీకు మరలా తండ్రి నీకు అనేక వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డకు దేవా నీ కృపాక్షేమములు అందచేయి నాయన. ఇదిగో తండ్రి, ఏ బిడ్డకు ఏ అవసరములో ఉన్నాడో నాయన 2025లో తండ్రి ప్రతి బిడ్డ యొక్క అవసరాన్ని నువ్వు తీర్చమని నిన్ను వేడుకుంటూ పూర్తి నమ్మకముతో దేవా నువ్వు తీరుస్తావన్నటువంటి ఉద్దేశంగా ఆ నమ్మకముతో తండ్రి నీకు తండ్రి నాయన వందనాలు చెప్పుకుంటూ నిన్ను స్తుతించుకొనుచున్నాము తండ్రి. గడిచిన కాలమంతయు తండ్రి నిరీక్షణతో ఉండి ఇదిగో ప్రభువా కొత్త సంవత్సరంలోకి చేసేవు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ కొత్త సంవత్సరంలో తండ్రి ప్రతి బిడ్డ యొక్క కోరికలు నాయన నువ్వు తీర్చు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి.
ప్రతి బిడ్డలకు తండ్రి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు నాయన నువ్వు తీర్చు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, ప్రతి బిడ్డ నాయన కుటుంబాలుగా ఏర్పాటయ్యే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు నాయన. మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనలోని విన్నపాలకు దేవా జవాబులు నాయన మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.